సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నా పేరు లక్ష్మీదేవి, పార్వతీపురం. గత వారం నుంచి చిత్తపులి ఇక్కడనే సంతరిస్తుంది, ఇక్కడనే వస్తుంది. పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారని మాకు చాలా భయంగా ఉంది. యువతలకి ఎప్పుడు దాటుకుంటాదో ఏమో అని చెప్పి మాకు చాలా భయంగా ఉంది. మేము అట రోడ్డుకు పోవాలన్నా గానీ ఇబ్బందిగా ఉంది, పిల్లలు చాలా ఆడుకోవాలన్నా గానీ ఇబ్బందిగా ఉంది. చాలా ఘోరంగా ఉంది సార్ ఇక్కడ. నా పేరు మిన్నా. కోతులు అది ఎట్లా తిరుగుతుంటే అట్లా తిరుగుతున్నాయి. అది కోతి తిరుగుతుంటే ఏందబ్బా అని అందరం జనాలు అందరూ పోయి చూసినారు, దగ్గర పోయి చూసినారు. చూసేసరికి పులే ఉన్నది, పడుకోయినది. బాగా పడుకోయింటే అందరూ అది లేచేసరికి ఎవరి కొద్ది వాళ్ళ ఎన్నికి వచ్చేసినాం. మేము చూసేసరికి అది ఇంకా లేచిపోతుంది. అది ఒక ఆయన కొండకు కట్టెలు కొట్టి ఆయన ఏమో దగ్గర పోయినాడు. మాకేమో భయం వేసి ఇంకా ఆయన ఊకే ఉంది అంతకి అందరం పోయి చూసేసరికి ఉన్నది. ఇంకా చీకట్లో ఈ లైన్ మొత్తం వ్యాపారం చేసేటోళ్ళే. దాని గురించి కూడా కొంతమంది వ్యాపారానికి కూడా రాలేదు భయపడి. పులి బయటకు వస్తుంది సార్. మీ ఇక్కడ అందరు చూస్తూనే ఉన్నాం. రోజు సాయంత్రం 7 కాడ నుంచి 8 వరకు ఈ మధ్యలో తిరుగుతుంది. పిల్లలందరూ భయపడుతున్నారు, పెద్దోళ్ళు చూస్తున్నారు. ఇది 3-4 సార్లు అయింది అందరికి కాని రాబట్టి. పారిపోతుంది, పిల్లలు దూదా అంటే పారిపోతుంది. కుక్కలు పందుల్ని పట్టకపోతుంది. ముడసలైతే ఇంకా ఎవరు చిక్కలేదు, పందుల్ని కుక్కల్ని పట్టకపోతుంది. ఏమంటున్నారు ఇదిగో అదిగో అని భయపెడుతున్నారు. వాళ్ళకైతే ఎవరు పోయి చెప్పలేదు, చెప్పారో మాకైతే తెలియదు. వేస్తుంది సార్. మేము డైలీ మంటలు పెట్టుకొని లోపల కూర్చొని కేకలేస్తాం సార్. వచ్చినప్పుడల్లా బైక్ ఆరన్ను కొట్టుకుంటా అలా కేకలేస్తాం సార్. అది డైలీ వస్తుంది సార్. ఒకసారి వచ్చి పోతుంది, లేకుంటే వచ్చి కూర్చొని పోతుంది, లేదంటే మనసులో మీన్ కొట్టడానికి వస్తుంది, లేదా ఇట్లా రోడ్లు దాటుకుని ఉంటుంది. లాక్కపోతుంది సార్, పందుల్ని కుక్కల్ని లాక్కపోతుంది సార్. డైలీ వస్తుంది. దేవస్థానం వెనుకలకి వస్తుంది, దేవస్థానం మధ్యలోకి వస్తుంది, మళ్ళీ గోశాల దగ్గరకు వస్తుంది, ఇక్కడ హోటల్ దగ్గరకు వస్తారు. హోటల్ దగ్గరకు వచ్చింది, ఈ హోటల్ దగ్గరకు మళ్ళీ ఈడికి వచ్చింది సార్. తీసుకోవడం లేదు సార్. వాళ్ళు ఏమో సార్ డైలీ తిరుగుతున్నారు. వాళ్ళు ఏం పెట్టుకుంటారో ఏమో తెలియదు సార్. నా ప్రాణభయమే సార్. అది ఎప్పుడు వచ్చి మీద పడుతుందో అని తెలియదు సార్. నా పేరు దాసప్ప, మహానంది పార్వతీపురం. అది కరెక్టే సార్, తిరుగుతుంది అంటున్నారు. కానీ దానికి మేము కట్టె పుల్లలు పోయి బతికే వాళ్ళం కూడా పోలేకున్నాము. దాని గురించి భయపడుతున్నాం. 6-7 గంటలకల్లా వస్తుంది అని చేసి అదొకటి భయపడి ఎవరే కానీ తిరగకున్నారు. 6-7 లోపల 2 రోజులు 3 రోజులు తిరిగినారు. కానీ ఉంటుంది వాళ్ళ తిరగ లోపలికి పోతుందో బయటికి వస్తుందో తెలియదు. కానీ వాళ్ళు 6-7 వరకు ఉంచి కూర్చొని పోతున్నారు. ఆ తెలిసే లోపల వస్తున్నారు. మేమేం చేస్తాం, మా చిక్కంది అంటున్నారు. ఎట్లా సార్ అంటే మాకు దాన్ని పట్టుకొని పోయేటట్టు చూడాలి సార్. మాకు అది భయం. అంటే టీలోళ్ళు బయటకు వెళ్ళడంలే, మేము బయటకు వెళ్ళడంలే. పైనుంటి కిందికి రావాలనే భయం అవుతుంది, రోడ్ల మధ్య తిరగాలనే భయం అవుతుంది సార్. కొండ కష్టం రోజు అట కట్టెలు పోయి బతికేటోళ్ళు కూడా కట్టెలు పోలేకుంటున్నారు, పోకుంటున్నారు. ఎక్కడ పోనీ కూడా లేదు. యాడికోనికి బాత్రూమ్ పోవాలనేలే, రోడ్ల మడి పోవాలని నడిచిపోవాలనేలే, టీ తాగుదామనేలే, టీ చేసుకుందామనేలే. ఏమి ఎవరన్నా పారిశ్రమలు వచ్చి పట్టుకుంటారంటే పట్టుకోకుంటున్నారు. దేవస్థానం వాళ్ళకి చెప్తే దేవస్థానం వాళ్ళు పడనీయడంలే, శవాలు పోవడంలే. ఎవరు పట్టుకుంటారు సార్ దాన్ని? ఇంకా మేము ఎట్లా బతకాలా? లేచే పనులు చేసుకొని బతికేటోళ్ళమే కదా మేము. ఎట్లా బతకాలా? ఇంకా పనులు చేసుకోవాలా, ఏదన్నా చేసుకోవాలా. రొట్టెలు పెట్టుకొని రొట్టెలు కొట్టుకుంటూ కూడా భయపడి రొట్టెలు పెట్టడంలే. రొట్టెలు ఆడ పెట్టుకొని కాల్చుకుంటుండ్రి రోడ్ల మీద, అది వాళ్ళు కూడా భయపడి రొట్టెలు పెట్టడంలే. ఏం అసలు చేసుకుని కూడా లేదు. దాన్ని పట్టించే కదా సార్, దాన్ని పట్టించే పోతే బాగుంటుంది. ఏదైనా చేసుకొని బతాం కదా, కష్టాలు చేసుకొని అయినా బతుకుతాం కదా. అది పోవాలి కదా సార్, అది లేకుండా పోతే కదా. ఈ కొండ పరిశ్రమలకు చెప్తేనేమో పట్టుకుంటాం, మీరు బావాకరి బాత్రూంలలోకి, మీరు బాత్రూమ్ బావాకంటే ఇంట్లో కూర్చుంటామా? కూర్చోలేం కదా. బాత్రూంలో బావాకరి ఏం చేయబోతున్నారు మీరంటే? ఇంకా ఎట్ట చేయాలా? లేనోళ్ళు బాత్రూమ్ లేనోళ్ళు ఎట్ట చేయాలా? ఏం చేసుకోవాలా? వాళ్ళ బతుకులేంది? బాత్రూమ్ బావాకరనే, కట్టెలు ఏరుకొచ్చుకుని బావాకరనే. అందరికి గ్యాసులు ఉంటాయా సార్? ఎక్కడ ఉంటాయి అందరికి గ్యాసులు? అన్ని కట్టెలు ఏరుకొచ్చుకొని పోయి మంటించుకొని చేసుకునే వాళ్ళు ఉంటారు. కట్టెలు పోవాకరనే, రోడ్ల మీద తిరగాకరి. రాత్రి 6 అయితే ఇంట్లోకి పోయి పండుకోరు అంటున్నారు. ఇంకా ఏం చేయాలి సార్? 6 అయితే ఇంట్లోకి పోయి పండుకోవాలంట. మేమే పారిశ్రమలే అన్నారు సార్. మాది మహానంది, పార్వతీపురం కాలనీ. క్షేమంగా ఉండాలంటే చిరుతని తొందరగా పట్టుకోండి. 5-6 సార్లు వస్తాను సార్. చిన్నపిల్లలు రోడ్డు మీద ఆడుకోవాలంటే భయంగా ఉంది. అల్లాడుతున్నాం సార్, భయపడి సత్తున్నాం బయట పండుకొని కూడా. పార్వతీపురం కాలనీ, ఇక్కడ రోడ్డు మీద టిఫిన్ అమ్ముకునే వాళ్ళం. వారం నుండి చిరుతపులి తిరుగుతా ఉంది. దాని వల్ల మాకు వ్యాపారాలు లేవు, ఇంట్లో జరగడం కూడా లేదు. చాలా ఇబ్బంది ఉంది సార్ మాకు. సార్ అక్కడ దాకా వచ్చింది, మా హోటల్ వెనక కూడా వచ్చింది సార్. మేము చాలా మంది చూసినాం. ఇక్కడ దాకా వచ్చింది, మేము చూసినాం సార్. మేము ఇప్పటికి 4 సార్లు చూసినాం సార్. మొన్న వివేకానంద స్కూల్ దగ్గర వచ్చింది, మొన్న మా హోటల్ వెనకాల కూడా వచ్చింది సార్. ఇప్పటి వరకు అయితే మనుషుల మీద దాడి చేయలేదు, పందులు కుక్కల్ని దాడి చేసింది. ఇవాళ పంది కుక్క కావచ్చు, రేపు మనుషులు కూడా అవుతారు. దయచేసి పరిశ్రమలు పట్టుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.